తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. స్టార్మాలో మధ్యాహ్నం 3:30 స్లాట్లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమైంది. 4 సంవత్సరాల పాటు ఆకట్టుకున్న గృహలక్ష్మి సీరియల్ జనవరి 20వ తారీఖున 1158వ భాగంతో ముగిసింది. సుమనోహర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ప్రభాకర్ మలయేజా నిర్మాణంలో ఈ సీరియల్ ను ప్రసారం చేశారు. బెంగాలీలో ప్రసారమైన శ్రీమోయేకి రీమేక్ గా ఈ సీరియల్ ను రూపొందించారు. ఈ సీరియల్లో తులసి అనే క్యారెక్టర్ లో నటి కస్తూరి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. అలాగే హరికృష్ణ కూడా నందు క్యారెక్టర్ లో చక్కగా పర్ఫామ్ చేశారు. ఇక లాస్య క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్లో ప్రశాంతి కూడా తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇంకా ఈ సీరియల్లో ప్రేమ్ క్యారెక్టర్లో మొదట నిఖిల్ నాయర్, తర్వాత రవిశంకర్ రాథోడ్, శృతి క్యారెక్టర్లో లహరి, అభిరామ్ క్యారెక్టర్లో మొదట చాగంటి శ్రీహర్ష, తర్వాత వెంకట్ చింతలపుడి, అంకిత క్యారెక్టర్లో మొదట శిరీష, తర్వాత ఉత్తరారెడ్డి, దివ్య క్యారెక్టర్లో చిన్నతనంలో పూజితారెడ్డి, తర్వాత ఇంచరా శెట్టి, విక్రమ్ క్యారెక్టర్లో కళ్యాణ్ రెడ్డి, సామ్రాట్ క్యారెక్టర్లో ఇంద్రనీల్, అంజలి క్యారెక్టర్లో ప్రీతి నిగమ్, ప్రవళిక క్యారెక్టర్లో సితారా, రోహిత్ క్యారెక్టర్లో పృథ్వీరాజ్, అనసూయ క్యారెక్టర్లో మొదట శైలజ, తర్వాత కనకదుర్గ, పరందామయ్య క్యారెక్టర్లో పీర్రాజు, సరస్వతి క్యారెక్టర్లో ఇందు ఆనంద్, దీపక్ క్యారెక్టర్లో శివకుమార్ కాముని, శరత్ క్యారెక్టర్లో శ్రీధర్, గాయత్రి క్యారెక్టర్లో భార్గవి, అరవింద్ క్యారెక్టర్లో గిరీష్, భాగ్య క్యారెక్టర్లో స్వప్న, మాధవి క్యారెక్టర్లో మాధవిలత, మోహన్ క్యారెక్టర్లో అవినాష్, రాజలక్ష్మి క్యారెక్టర్లో శ్రీయా రమేష్, ధనుంజయ్ క్యారెక్టర్లో డాక్టర్ యువరాజ్, రత్నప్రభ క్యారెక్టర్లో సంగీత, సంజయ్ క్యారెక్టర్లో సూరజ్ కృష్ణ, అశ్విన్ క్యారెక్టర్లో సుమిత్ రాయ్, లక్కీ క్యారెక్టర్లో అద్వైత్ కోనా, గోపాలకృష్ణ క్యారెక్టర్లో జయల్ శ్రీనివాస్, అక్షర క్యారెక్టర్లో షబీనా, శశికళ క్యారెక్టర్లో ప్రత్యూష, రాములమ్మ క్యారెక్టర్లో రమణి చౌదరి, వసంత క్యారెక్టర్లో పవిత్ర, బెనర్జీ క్యారెక్టర్లో రాజేంద్ర, ఇంకా ఎందరో ప్రముఖ నటీనటులు ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకొని ఈ సీరియల్ ని ఇంతకాలం చక్కగా నడిపించారు. మొదట ఈ సీరియల్ రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అయింది. టాప్ 2 ప్లేస్ లో చాలా కాలం ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. తర్వాత 6:30 స్లాట్ లో మార్చారు. ఆ తర్వాత సాయంత్రం 6:30 స్లాట్ లో, తర్వాత 3:30 స్లాట్ లో ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేశారు. విజయవంతంగా మొత్తానికి గృహలక్ష్మిని ఇంటికి సాగనంపారు. ఎప్పుడెప్పుడు ఎండ్ చేస్తారా అని ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. వాళ్ళ కోరిక కూడా తీరిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ లోనే లాస్య, నందు, రాజ్యలక్ష్మి అందరూ మంచిగా మారిపోవడం ఒక ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. యాజ్ యూజువల్ గా సీరియల్ ని సాగదీసినంత కాలం సాగదీసి లాస్ట్ లో శుభం కార్డు వేయాలంటే వేయాలి అన్నట్లు ఎండ్ చేసినట్లు తెలుస్తోంది. 1158వ ఎపిసోడ్తో వీడ్కోలు పలికిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టీం అందరికీ గుడ్ బై చెబుదాం. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ ను చక్కగా ముగించారా? కామెంట్స్ లో తెలియజేయండి. 5కి గాను క్లైమాక్స్ కి మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. గృహలక్ష్మి సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.